పాలనే, నిరుద్యోగులను ముంచే పాలనే. అశోక్ గారు టిఆర్ఎస్ ఫోల్డ్ లోకి వెళ్లారు అని కాంగ్రెస్ వాళ్ళు అంటారు. మొన్న బీఆర్ఎస్ నుంచి బీజేపీ వాళ్ళు కూడా కలిశాను. బీజేపీకి సంబంధించి ఎంపీ ఈటల రాజేందర్ గారిని కలిశాను. అలాగే ఆర్ కృష్ణయ్య గారు కూడా బీజేపీ రాజ్యసభ సభ్యుడు గారు, ఆయనను కలిశాను. దాంతో పాటుగా బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు రామచంద్రరావుని కలిశాను. ఇటు టీఆర్ఎస్ వాళ్ళు ఎట్లా కలిసినట్టు బీజేపీ వాళ్ళు కేటీఆర్ చేత మీరు ఈ కరపత్రం, ఈ అమర నిరాహార దీక్ష ఆవిష్కరణ ఇవన్నీ కూడా అట్లాగే రామచంద్రరావు గారి చేతి కూడా నేను ఆవిష్కరణ చేశాను. కేటీఆర్, అలాగే ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు, అలాగే సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి గారు, ఈ ముగ్గురిని కలిశాను. అలాగే బీజేపీలో ఇటు ముగ్గురిని కలిశాను. అట్లాగే ఉద్యమకారులు విటలు, పృథ్వీరాజ్ అన్న, దాంతో పాటు బీసీ ఇంటలెక్చువల్ ఫోరం చిరంజీవులు సార్, వీళ్ళందరూ కూడా కలిశారు. నాట్ ఓన్లీ టీఆర్ఎస్ అనే కాకుండా అన్ని పార్టీలనే అందరు ఉద్యమకారులు. మనతో పాటు మీరు తెలంగాణ విఠల్ గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. విఠల్ గారు, సారీ, బీజేపీ నుంచి విఠల్ గారు సిద్ధంగా ఉన్నారు. సో విఠల్ గారు, ఇప్పుడు సర్వీస్ కమిషన్ సంబంధించి ఒక నిర్ణయం తీసుకుంది అప్పీల్ చేయాలని చెప్పి. ఇంకోవైపు ఇవాళ గ్రూప్ 1 ర్యాంకర్స్ ప్రెస్ మీట్ పెట్టారు. వాళ్ళ ప్రెస్ మీట్ చూస్తే కూడా రెండు వైపులా కదిలిస్తుంది. అంటే ఇప్పుడు ఒకసారి 563 మందికి ర్యాంక్స్, ఉద్యోగాలు వచ్చిందని అయిన తర్వాత ఇప్పుడు మీరు సెలెక్ట్ కాలేదు అని అంటే వాళ్ళ మానసిక పరిస్థితి కూడా మనం అర్థం చేసుకోవాలి. ఎట్లా దీనికి ఇబ్బంది? ఎందుకంటే 563 మంది 563 నిజంగా అవకతవకలు జరిగాయి అనుకుందాం. అందరూ కూడా ఆ విధంగా వచ్చిన వాళ్ళు కదా, మెరిట్ ద్వారా కూడా సెలెక్ట్ అయిన వాళ్ళు ఉంటారు కదా. ఎగ్జాక్ట్లీ. అంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు కూడా గ్రూప్ 1 సెలక్షన్, అంటే ఒక్కసారైనా గ్రూప్ 1 సెలక్షన్ ఒక అధికారులను బ్యూరోక్రాట్స్ ఇవ్వకపోవడం అనేది తెలంగాణ రాష్ట్ర దురదృష్టం. అది పాపము నిరుద్యోగుల ఆవేదన అయితే వర్ణనాతీతం. వాళ్ళు దశాబ్దాల కాలంగా వారు పరీక్షలు ప్రిపేర్ కావడం, ఎగ్జామ్స్ రాయడం, మళ్ళీ క్యాన్సిల్ కావడం, పేపర్ లీకేజ్ కావడం, మళ్ళీ ఎగ్జామ్ పెట్టడం, మళ్ళీ క్యాన్సిల్ కావడం, పర్టికులర్ గ్రూప్ 1 విషయంలో ఈ విషాదం కొనసాగించబడుతుంది. సరే, ఇప్పుడు అభ్యర్థులు సెలెక్ట్ అయిన అభ్యర్థుల మనోవేదన అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు మెరిట్ లో, చాలా మంది మెరిట్ లో కూడా సెలెక్ట్ అయింటారు, కాదంటాం. దాని వాళ్ళ అభిప్రాయాన్ని కూడా మనం కాదని. సెలెక్ట్ కాని వాళ్ళ అభిప్రాయం కూడా, ఇప్పుడు కాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో కోర్టుకు వెళ్ళడం, కోర్టు వాళ్ళకి అనుకూలంగా కొంత తీర్పు ఇవ్వడం. అంటే కోర్టు చెప్పింది ఏంటంటే, సింగిల్ బెంచ్ కోర్టు అనేక రకాల లోపాలు ఇందులో కనిపిస్తున్నాయి. వాల్యుయేషన్ లో ఇంటిగ్రిటీ లేదు, ఆనెస్టీ లేదు, ట్రాన్స్పరెన్సీ లేదు, మోడరేషన్ మెథడ్ ఫాలో కాలేదు. ఇవన్నీ చెప్తూ మళ్ళీ రివాల్యుయేషన్ కి ఆర్డర్ చేసింది కోర్టు. 8 months లో రివాల్యుయేషన్ చేయాలి, కాకపోతే రీ ఎగ్జామ్ అన్న పెట్టమని ఒక సీరియస్ అలిగేషన్ సర్వీస్ కమిషన్ పైన పెట్టింది. సో దానిపైన అప్పీల్ వెళ్ళడానికి ఇటు సర్వీస్ కమిషన్ నిర్ణయం తీసుకుంది. సరే, అప్పీళ్లు అభ్యర్థులు వెళ్తారు, తర్వాత ప్రభుత్వం వెళ్తా ఉంది. అంటే ప్రభుత్వం అంటే సర్వీస్ కమిషన్ వెళ్తా ఉంది. డివిజన్ బెంచ్ లో ఏం జడ్జ్మెంట్ వస్తుందో మనం వేచి చూడాలి. ఏదైనా ఇది కాలయాపన. అప్పటి వరకు ఈ డివిజన్ బెంచ్ ఆర్డర్ వచ్చేంత వరకు కూడా, జడ్జ్మెంట్ వచ్చేంత వరకు వీళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వరు. ఒక రకంగా చెప్పాలంటే డివిజన్ బెంచ్ ఏ రకంగా జడ్జ్మెంట్ వస్తుందో తెలియదు. ఒకవేళ డివిజన్ బెంచ్ సింగిల్ బెంచ్ అబ్జర్వేషన్ ని అపోల్డ్ చేసింది అనుకోండి, మళ్ళీ సర్వీస్ కమిషన్ ఏమంటుంది, సుప్రీంకోర్టుకి వెళ్తామంటే సుప్రీంకోర్టులో ఎన్ని సంవత్సరాలు పడుతుందో తెలియదు. మరి ఎన్ని సంవత్సరాలు కావాలి ఒక సెలక్షన్ కి? సెలెక్ట్ అయిన అభ్యర్థులు కావచ్చు, సెలెక్ట్ కాని అభ్యర్థుల మనోవేదన కూడా అర్థం చేసుకోవచ్చు. చాలా మంది తెలుగు మీడియం విద్యార్థులు మాకు వాల్యుయేషన్ సరిగ్గా చేయలేదు, మేము నష్టపోయినామని వాళ్ళ బాధని అర్థం చేసుకోవచ్చు. ఏదైనా ప్రభుత్వం అంటే ప్రభుత్వం ఇన్ ద సెన్స్ సర్వీస్ కమిషన్ తప్పిదాలు అంటామా, లేదా ప్రభుత్వ నిరాకృతి అంటామా, ఇది ఏదైనా కానీ ఒక దురదృష్టకరమైనటువంటి జరుగుతా ఉంది ఈ సంఘటన. ఇది ఎంతకాలం, ఇది ఎక్కడికి క్వశ్చన్ మార్క్, ఎక్కడ ఫుల్ స్టాప్ అర్థం కావట్లేదు. భరతన్న ఆలోచించాలి. మీరు ఫోన్ లైన్ లో ఉండండి. మనతో పాటు సింధు గారు గ్రూప్ 1 లో ర్యాంక్ సాధించిన అభ్యర్థి. సింధు గారు, ఏంటి మీ వెర్షన్? ఇప్పుడు హైకోర్టు ఏమో చెప్పండి. నేను ర్యాంక్ సాధించిన అభ్యర్థి కాదండి. నేను మెయిన్స్ ఎగ్జామ్ రాశాను. అన్ఫార్చునేట్ గా నేను ర్యాంకర్స్ లో లేను. రాశాను, మెయిన్స్ ఎగ్జామ్ రాశాను. హైకోర్టు నా వర్షన్ ఏంటి అంటే,
చెప్పండి. డెఫినెట్ గా మేము జడ్జిమెంట్ ని వెల్కమ్ చేస్తాము. జడ్జిమెంట్ ని మేము వెల్కమ్ చేస్తున్నాము. ఎందుకు